నమస్తే, వెల్కమ్ టు విజిల్. తమిళనాడులో ద్రవిడ భావజాలం సాయంతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన డిఎంకేతో పాటు ఇతర పార్టీల కూటమిని ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో అధికారం మాట దేవుడెరుగు కనీస సీట్లు కూడా బీజేపీ సాధించలేకపోతోంది. ఈసారి ఎలాగైనా సరే గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్న కమలం పార్టీ పెద్దలు ఈసారి వ్యూహం మారుస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్తో చేతులు కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం టీవీకే పేరుతో పార్టీ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటికే దూసుకుపోతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. విజయ్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఇప్పటికే నిఘా సంస్థల నివేదిక. రాజకీయాల కోసం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు కూడా. విజయ్ నిర్వహిస్తున్న సభలకు తమిళ ప్రజలు పోటెత్తుతున్నారు. కరూర్లో జరిగిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా మృతి చెందారు. టీవీకే పార్టీతో విజయ్ జనంలో దూసుకెళ్తున్నారు. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. అయితే జయలలిత మరణం తరువాత అన్నా డిఎంకే ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ అన్నా డిఎంకే స్థానాన్ని ఆక్రమించి డిఎంకే ప్రభుత్వానికి గట్టి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీలోకి భారీగా చేరికలు కూడా నమోదవుతున్నాయి. తాజాగా అన్నా డిఎంకే మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ టీవీకే అధ్యక్షుడు విజయ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇటీవల అన్నా డిఎంకే బహిష్కృత నేత సెంగో స్ట్రేయస్ కూడా టీవీకేలో చేరారు. అన్నా డిఎంకే నుంచి మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టీవీకేలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎంజీఆర్ను చూసినప్పుడు కలిగిన సంతోషమే ప్రస్తుతం విజయ్ను కలిసినప్పుడు కలిగిందన్నారు జేసీడీ ప్రభాకర్. ఓ మౌన విప్లవం రాష్ట్రంలో జరుగుతుందని, రాష్ట్రానికి ఓ మార్పు అవసరం ఉందని, అందువల్లే టీవీకేలో చేరానని పేర్కొన్నారాయన. దీంతో టీవీకే రోజు రోజుకు బలం పుంజుకుంటుంది. విజయ్కు తమిళనాట ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే అది బీజేపీకి అసాధ్యం. అన్నా డిఎంకేతో పొత్తు వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే విజయ్తో చేతులు కలిపేందుకు బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగానే విజయ్ పార్టీ స్థాపించారు. గత ఎన్నికల సమయంలో విజయ్ చేసిన పని వల్ల బీజేపీకి కనీసం ఒక్క స్థానం కూడా రాలేదు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా తన ఇంటి నుంచి సైకిల్ పైన పోలింగ్ కేంద్రానికి వచ్చారు విజయ్. ఇది ఆ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవకపోవడానికి ఇదే ఒక కారణం. కానీ ఇప్పుడు అదే బీజేపీ పెద్దలు విజయ్తో కలిసి ప్రయాణం చేసేందుకు ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రతిపక్ష శక్తులను ఏకీకృతం చేసే లక్ష్యంతో విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా తమిళనాడులో పర్యటించిన అమిత్ షా రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలం పెరగాలని, ఇందుకు పార్టీ నేతలు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం విజయ్ పార్టీ టీవీకేతో పాటు ఇతర ప్రతిపక్షాలైన ఏఎంఎంకే, పీఎంకే, ఏఐఏడీఎంకేలను కలుపుకుని ముందుకెళ్లాలని ఆ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో విజయ్ పార్టీ టీవీకేను చేర్చుకునేందుకు అన్నా డిఎంకే బాస్ పళనిస్వామి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన పార్టీలతో పాటు విజయ్తో కూడా అంతర్గత చర్చలు జరిపి కూటమిని ఓడించే టాస్క్ను అమిత్ షా స్థానిక నేతలకు అప్పగించారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో ఉన్న విజయ్ను బీజేపీ నేతలు ఏ మేరకు ఒప్పిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ లౌకికవాదంపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి సహజ మిత్రులుగా ఉంటామని విజయ్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం విశేషం.